లక్ష్మీదేవి తలుపు కొట్టింది ప్రోగ్రామ్ చేస్తున్నావు కదా. లక్ష్మీదేవి తలుపు తట్టింది ప్రోగ్రామ్ సూపర్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం అది. ఆ షో డైలీ షో అండ్ అది కూడా ఏడ్చుకుంటూనే ఉంటుంది కదా. అంటే చాలా మంది ఉంటారు, వాళ్ళ కష్టాలు అవి ఉంటాయి, వాళ్ళకి దాని ఏమంటారు ఇప్పుడు అవకాశం దొరకాలి. వాళ్ళకి పాపం చదువుకోలే, తండ్రికేమో కాళ్ళు పోయి ఉంటాయి, కూతురు కూలి పనికి వెళ్తూ ఉంటుంది ఇల్లుని గడపడానికి. అలాంటి టైంలో తండ్రిని ఒక షాప్లో కూర్చోబెట్టేట్టు ఒక షాప్ తయారు చేసి ఇస్తాం, కిరాణా కొట్టు. సో ఆ పాప చదువుకోవచ్చు, కూలి పనికి వెళ్ళక్కర్లే. సో ఇట్లాంటి వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వం మేము, వాళ్ళకంటూ జీవనాధారం నెల నెల ఇంత వచ్చేలాగా ఏదైనా ఇంత ఆధారం ఉడుకు నీళ్ళకి సల్లీల లేక ఇంత తోడు అవుతుంది, కలిపితేనేగా జీవితం. అట్లా మస్తు మంది ఫోన్లు చేస్తారా ఇక మీకు? వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. దానికంటే ఒక టీం ఉన్నారు, మా టీం, మేము దాన్ని సైన్యం అంటాం, మా లక్ష్మీదేవి సైన్యం. సో ఆ టీం రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంటారు, సూపర్ నడుస్తూ ఉంటుంది అది. మళ్ళీ నీకు 100 షోలు లక్ష్మీదేవి పైసలు నీకు వచ్చిన ఎప్పుడన్నా తలుపు కొట్టిందా నీకు కూడా? లేదు, మా ఇంట్లోనే ఉంటుంది. అట్లా అంటలే, ఇప్పుడు బంఫర్ ఆఫర్ ఏదన్నా నీకు కూడా, నీకు ఇన్ని పైసలు ఇస్తాము, ఇన్ని గానం పైసలు ఇస్తాము, నువ్వు ఇక్కడ దిక్కురా, లేకుంటే ఆ ప్రోగ్రామ్ చేయి, ఈ సినిమాలో చేయి అంట అని వచ్చినాయి బంపర్ ఆఫర్లు అట్లాగా. బట్ ఆలోచించి కొంచెం జాగ్రత్తగా అడుగు అడుగు వేసుకుంటే, ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు, అండ్ ఇప్పుడు పరిచయమైన వాళ్ళే అందరూ, ఛానల్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ. బట్ ముందు నుంచి మనకు తెలిసింది అదేగా, ఏంటి చెమట పడితే కానీ కడుపు నిండదు.